ఇది ఐఫోన్ 8 అండి. నెట్వర్క్ ఇష్యూ అంటే నెట్వర్క్ చూపిస్తుంది కానీ స్టేబుల్గా ఉండదు. కాల్ చేయగానే కాల్ కలవదు, లేకపోతే డ్రాప్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, చికచికాగా చేస్తుంది. ఇది మీకు ప్రాబ్లం చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు 4G సిగ్నల్ ఉంది కానీ కాల్ కలవట్లేదు చూడండి. కాల్ కలవద్దు దీనికి. మీరు ప్రాబ్లం ఏంటని మీకు చూపిస్తాను. ఇది 4G సిగ్నల్ ఉంటుంది కానీ 3Gలో పెడితే 3G సిగ్నల్ అన్న రావాలి, 2G సిగ్నల్ అన్న రావాలి. మీకు నో సర్వీస్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇది ప్రాబ్లం అనమాట. దీనికి నెట్వర్క్ ఐసీ ప్రాబ్లము. ఆ నెట్వర్క్ ఐసీ పేరు వచ్చేసి WTR అంటారు. ఆ WTR మంచిగా ఉంటేనే నెట్వర్క్ స్టేబుల్గా ఉంటుంది, నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపించే ఐసీయే WTR అనమాట. సో ఈ ఐసీని నేను మళ్ళీ రీప్లేస్ చేశాను. ఇది కొత్త ఐసీ అనమాట. ఈ కొత్త ఐసీని మళ్ళీ నేను ఈ పాత ప్రాబ్లం ఉన్న బోర్డుకి మళ్ళీ నేను ఆ ఐసీ రీప్లేస్ చేశాను. మీరైతే చూడొచ్చు ఒకసారి. ఇది ఐసీ, ఇది బోర్డు అనమాట. పాత ఐసీ తీసాను చూడండి. దీనికి మళ్ళీ నేను ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఐసీ వచ్చేసి వేసాను. సో బోర్డు అనేది బాడీకి అయితే ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి. కాల్ కనెక్ట్ చేస్తే కాల్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇంతకుముందు మీకు 3Gలో పెడితే సిగ్నల్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, 3Gలో పెడితే కూడా మీకు సిగ్నల్ వస్తుంది. సో ఇప్పుడు మీకు నెట్వర్క్ అనేది 4G లేకపోతే 3G, 3G లేకపోతే 2G, ఇట్లా ఏ నెట్వర్క్ ఉంటే అందుబాటులో ఆ నెట్వర్క్లో నెట్వర్క్ డ్రాప్ కాకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపించే అడ్రస్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు సందీప్ అండి.